త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ధన్యాయం సింధు. కార్ స్టార్ట్ చేయండి, మన ఆఫీస్కి వెళ్ళాలి. నేను భాగ్యంతో చెప్పొస్తాను. మన్కి కిరికిరి భాగ్యంకి ముచ్చట చెప్పొస్తుందంట. నా కౌగిలికి మాత్రం రాదు. సింధు, ఈరోజు రాత్రి ఈ కాశీగాడ్ నుంచి ఎట్లా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా. ఇంత అందమైన పెండ్లాన్ని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేయాలా? అది బైక్ అయితే బాడీ టచింగ్లు గిట్లా దొరుకుతాయి. సింధుతోని బాండ్ కూడా పెరుగుతాయి. ఏంటి యష్, ఎప్పుడు లేనిది బైక్ తీసావు? టైం అవుతుంది అన్నావు కదా, ఎక్కువ సింధు, తొందరగా వెళ్ళాలి. యష్ పద. కాశీగాడు ఆగడాలు ఎక్కువైపోయినాయి అన్నా. ఆడు దొరికితే వదలద్దన్నా. ఈ సవట్టగాడు వాడిని ఆపుంటే ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు నరికి కూసబెట్టటోని. ఒక్క 5 నిమిషాలు ఆపలేకపోయిండు. నేను లొకేషన్ పంపించిన 5 నిమిషాల్లో అక్కడికి రానికి కుదరలేదు కానీ నా మీద పడి ఏడవ కుర్రి. ఎట్లొస్తాం రా 5 నిమిషాలల్లా? ధూల్పేట నుంచి నువ్విచ్చిన లొకేషన్కి ఎట్లొస్తాం? నాది అదే ప్రశ్న. మీరు ధూల్పేట నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఆ కాశీగాడికి డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తా అనుకుర్రు? అక్కడికి నాపనికే చాలా ప్రయత్నించిన, కానీ ఆడు నా మెడ విరిచి పారిపోతే నేనేం చేయను? వాణ్ణేం చేయలేదన్నమంట నా మీద చూపించుకుర్రి. మీకు చేతనైతే ఆడిని పట్టుకొని మాట్లాడుర్రి. అబ్బా, అన్నా అగో అన్న కాశీగాడు పోతుండు. రేయ్, బండి తిప్పురా, బండి తిప్పో. ఇవాళ సచ్చిండి నా కొడుకు. జల్దీ బండి పోనీరా, పోనీ. ఆగురా. రే కాశీ, ఆగరా. మనకి కిరికిరి, వీళ్ళకి ఇట్లా దొరికిపోయిన ఇంతరా. ఆగురా, రాగురా నా కొడక. ఈ రోజు ఆడిని పట్టుకొని మెడ ఇరిసేయాలి, అప్పుడే నాకు మనసంది. రేయ్, ఇవాళ వీడిని తప్పించుకొని ఎద్దు, తొందరగా పోనీ. రే కాశీ, ఆగరా. యష్, ఎవరు వాళ్ళు? నిన్ను కాశీ అని పిలుస్తున్నారేంటి? అరే కాశీగా, ఆగరా, పిలుతాంది నిన్నే. ఇవాళ ఆడు నా చేతులు అయిపోయిండో. పోనీ, జల్దిన పోనీ. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు యష్? అబ్బా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు సింధు. మనకి కిరికిరి. పోనీరా, పోనీ. యష్, ఎవరు వాళ్ళు? ఏమైంది యష్, ఎందుకంత కంగారు పడుతున్నావు?